ఛానల్లోకి స్వాగతం. జూన్ మాసంలో మేషరాశి వారికి ఊహించని రాజయోగం అనేది కనిపిస్తుంది. పట్టిందల్లా బంగారమే. కానీ ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు జూన్ మాసంలో ఏ విధంగా ఉంటాయి, రాజయోగం కారణంగా ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు, అలాగే ఏ విషయంలో వారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో మొదటిది. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకుంటారు. అయితే జూన్ మాసంలో వీరి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే గ్రహస్థితి వీరికి చాలా మట్టుకు అనుకూలంగా ఉంది. ఊహించని రాజయోగం అనేది కనిపిస్తుంది. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా వీరి యొక్క జీవితంలో జూన్ మాసంలో అదృష్ట ఫలితాలను సొంతం చేసుకోబోతున్నారు. చేపట్టిన ప్రతి పనిలో కూడా సక్సెస్ తో ముందుకు దూసుకొని వెళ్తారు. అంతకుముందు అతి కష్టం మీద కూడా సాధించలేని విజయాలను ఈ సమయంలో అతి సులువుగా కూడా వీరు సాధించగలుగుతారు. ఆర్థిక పరంగా వారికి ఉన్నటువంటి అడ్డంకులు, ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదిస్తారు. వ్యాపారంలో లాభాల బాటలో మీరు ముందుకు దూసుకుని వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో మీరు ఒక మైలురాయిని అధిగమించబోతున్నారనే చెప్పుకోవాలి. నూతన వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునేవారు ఈ సమయంలో మొదలు పెట్టుకోవచ్చు. మీరు అనుకూల ఫలితాలను కూడా పొందుకోగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారు కూడా ఈ సమయంలో చిన్న చిన్న తగాదాలు వ్యాపార భాగస్వాములతో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా మాత్రం అద్భుతమైన ప్రయోజనాలను మీరు పొందుకుంటారు. ఊహించని రాజయోగం కారణంగా వీరు సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారు. ఉద్యోగస్తులకి నిలిచిపోయిన ఇంక్రిమెంట్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారు దీనికి సంబంధించి జూన్ మాసంలో మీరు శుభవార్తను కూడా వినబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క మేషరాశి జాతకుల యొక్క జీవితంలో చూసినట్లయితే జూన్ మాసంలో ఆర్థిక పరంగా వీరు అనుకూల ఫలితాలనైతే సొంతం చేసుకుంటారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించి డబ్బులను పొదుపు చేసుకుని స్థిరచర ఆస్తులపై పెట్టుబడి పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎంతో కాలంగా సొంతింటి కోసం ఎదురు చూస్తున్న వారు ఈ సమయంలో మీ బడ్జెట్ కి తగినటువంటి గృహాన్ని కొనుక్కోగలుగుతారు. అలాగే గృహ నిర్మాణ పనులు మొదలు పెట్టడానికి చాలా కాలం నుండి ప్రయత్నాలు చేస్తున్న వారు ఈ మాసంలో మొదలు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశి జాతకులు విదేశీయానం కోసం చాలా కాలం నుండి ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్లటానికి మీకున్న అడ్డంకులు, ఆటంకాలు అన్ని కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా డబ్బు సమకూర్చుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల నుండి, సన్నిహితుల నుండి సహాయ సహకారాలు మెండుగా లభిస్తాయి. వారి యొక్క మద్దతు కూడా మీకు మెండుగా లభిస్తుంది. ఈ విధంగా విదేశీయానం కూడా లాభదాయకంగా ఉంటుంది. వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ సమయంలో వాటిని దక్కించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు కూడా జూన్ మాసంలో అధికంగా కనిపిస్తున్నాయి. ఎవరితో అయితే కమ్యూనికేట్ కావటానికి ఎంతో కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారో వారితో కమ్యూనికేట్ కావటానికి మీకు మార్గం సుగమమవుతుంది. ఏదో ఒక మార్గం ద్వారా మీరు వారితో కమ్యూనికేట్ కాగలుగుతారు. అయితే ఈ యొక్క విషయంలో మాత్రం మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కోపాన్ని నియంత్రించుకోవాలి. లేకపోతే లేనిపోని గొడవలు, తగాదాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మీ యొక్క కోపం కారణంగా కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చి బంధాలు దూరమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మేషరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే మేషరాశి వారు ఎప్పుడూ కూడా హనుమంతుణ్ణి ఆరాధించాలి. అలాగే శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించాలి. ఆడంబరం లేని పూజలు, గుప్తదానాలు మీకు మనోధైర్యాన్నిస్తాయి. తూర్పు, ఉత్తర సింహ ద్వారాలు మీకు కలిసి వస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లక్ష్మీ పూజల వల్ల సమస్యలను అధిగమించగలుగుతారు. గురువారం చేసే విష్ణు పూజలు మేలు చేస్తాయి. దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్య కర్మను మీరు పొందుకోగలుగుతారు. చూశారు కదండి, జూన్ మాసంలో మేషరాశి వారికి ఊహించని రాజయోగం కారణంగా
ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.